ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. జూన్ 15వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభువు యొక్క కృప మీ అందరి ప్రార్థనా సహకారంతో నేను క్షేమం. నిన్నటి దినాన నా పుట్టినరోజు. చాలామంది మీరు శుభాకాంక్షలు తెలియచేశారు. మిమ్మల్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనం ఈ పరిచర్యలో ప్రతిదినం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 23 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగుండ మండలం. ఈ చండ్రుగుండ మండలంలో మొత్తం 10 గ్రామాలు ఉన్నాయి. 10 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగుండ మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 10 గ్రామాల కొరకు ప్రార్థించుటకై మీరు కృప చూపిస్తూ వచ్చారు. అందును బట్టే మీకు వందనాలు నాయన. ఈ చండ్రుగుండ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. గొప్ప దేవుడా, ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మండలంలో మీరు కలిగించండి. ప్రభు, మీకు వందనాలు. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా ఈ ప్రాంతంలో అద్భుతమైన సేవా పరిచర్య జరుగునట్లుగా మీ కృప చూపించమని, ఈ 10 గ్రామాలలో అన్యజనుల మధ్య మందిరాలు నిర్మించబడుటకు సహాయము దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 6వ అధ్యాయం 8వ మాట నుండి 11వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అయితే ఆయన వారి ఆలోచన ఎరిగి ఊచ చేయగల వానితో, నీవు లేచి మధ్యను నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పి వారందరినీ కలియజూచి నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను. వాడు అలాగో చేయగానే వాని చెయ్య బాగుపడెను. అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసును ఏమీ చేయుదుమా అని నొకనితో నొకడు మాటలాడుకొనుచుండిరి. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన బోధిస్తున్నప్పుడు అక్కడ ఊచ చేయగలిగిన ఒక వ్యక్తి ఉన్నట్టు శాస్త్రులను, పరిసయ్యులు ఆయన మీద నేరము మోపవలనని, విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెడుతున్నట్లుగా నిన్నటి దినము వరకు
దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. వారు దేని కొరకు కనిపెడుతున్నారంటే యేసు ప్రభులు వారి మీద నేరాన్ని మోపడానికి. ఆయన ఆ వ్యక్తిని స్వస్థపరిస్తే ఆ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు యేసు ప్రభులు వారి మీద నేరమును మోపాలని వారు కనిపెడుతూ ఉన్నారు. దయచేసి గమనించండి, యేసు ప్రభులు వారు వారి అంతరంగ హృదయంలో ఉన్న ఆలోచనలు ఎరుగున్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనమైతే మనుష్యుల పైరూపమును ఎదుగుద్దాము, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన అంతరంగ హృదయాల్లో ఉన్న ఆలోచనను ఎరిగిన గొప్ప దేవుడు. ఎవరి ఆలోచనలు ఎరిగాడు? శాస్త్రులను, పరిసయ్యుల ఆలోచనలు ఎరిగి. మీరు దయచేసి మీరు గమనించండి, వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమని సెలవిస్తుందంటే, ఊచ చేయగలవానితో నీవు లేచి మధ్యను నిలువమని యేసు ప్రభులు వారు చెప్పారు. వెంటనే వాడు లేచి నిలిచినట్లు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు యేసు ప్రభులు వారు అంటున్నారు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి, యేసు ప్రభులు వారు ఎవరిని అడుగుతున్నారు? శాస్త్రులను, పరిసయ్యులను అడుగుతున్నారు. ఇక్కడ స్వస్థత కలుగునుగాక అని ప్రభువారు అనలేదు. దయచేసి మీరు గమనించాలి. ఆ మాట చెప్పినప్పుడు వారందరినీ యేసు ప్రభువారు కలయజూచి నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను. వాడు అలాగూ చేయగా వాని చెయ్యి బాగుపడింది. దేవునికి స్తోత్రం. ఎవరి చెయ్యి బాగుపడింది? ఎవరైతే ఊచ చేయగలిగిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి చెయ్యి బాగుపడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసు ప్రభుల వారు ఎటువంటి స్వస్థతను ప్రకటించలేదు, కానీ ఆయన లేచి నిలవబడమన్నప్పుడే ఆ వ్యక్తిలో యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగుతూ వచ్చింది. మీరు దయచేసి గమనించండి, ఎప్పుడైతే ఈ ఊచ చేయగలిగిన వ్యక్తి స్వస్థపరచబడ్డాడో అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని, ఎవరండి? ఈ శాస్త్రులను, పరిసయ్యులు. వెర్రి కోపం ఎందుకని? ఆ వ్యక్తిని యేసు ప్రభు స్వస్థపరిచాడని, విశ్రాంతి దినమున ఆయన స్వస్థపరిచాడని వారు కోపంతో రగులుతున్నారు. ముందుగానే వాక్యం సెలవిచ్చింది, ఆయన మీద ఏ విధముగానైనా నేరము మోపవలనని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది, వారు వెర్రి కోపంతో నిండుకొని యేసును ఏమీ చేయదుమా అని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, వారి కోపము దైవ సంబంధమైనది కానే కాదు. వారి కోపము దేవుని సంతోషపరచలేదు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనలో ఉన్న ప్రతి కోపాన్ని విడిచిపెట్టి, భూ సంబంధమైన, ఆత్మ సంబంధమైన కోపాన్ని విడిచిపెట్టి, మనము శాస్త్రులను, పరిసయ్యులాగున ఉండకుండా ఉండునట్లు మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువా, మీ మాటలో స్వస్థత కలిగింది. అటువంటి స్వస్థత మాలో మీరు కలిగించండి. గొప్ప దేవుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాలము నాలో ఉన్న ప్రతి కోపాన్ని ప్రభు మేము విసర్జించిన వారంగా మీ కొరకు జీవించగలిగిన జీవితాన్ని మాకు దయచేసి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు
గాడ్స్లో మినిస్ట్రీస్ విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.